గాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. వైసీపీకి ఇంకో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారా? ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రిజైన్ చేయగా ఇంకో ఇద్దరు అదే రూట్లో ఉన్నారన్నది నిజమేనా? ఈ రాజీనామాల పరంపరపై పార్టీ అధిష్టాన వైఖరి ఎలా ఉంది? వేరే వాళ్ళని ఆపే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా, లేకపోతే పోనీ అనుకుంటున్నారా? జంపింగ్స్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? లెట్స్ వాచ్. 2 నెలల క్రితం వరకు ఏపీలో తిరుగులేని ఆధిపత్యంతో రాజకీయం చేసిన వైసీపీకి ప్రస్తుతం వరుసబెట్టి సమ్మిటపోట్లు తగులుతున్నాయని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఆకాశమంత ఎత్తులో 151 మంది ఎమ్మెల్యేలతో 5 ఏళ్లు అధికారం చలాయించిన పార్టీ చివరకు 11 సీట్లతో అధపాతాళానికి పడిపోవడంతో కష్టాలని ఒక్కసారిగా చుట్టుముడుతున్నాయని అంటున్నారు. ఆ పార్టీకి చెందిన 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామా చేశారు. వీళ్లందరి అడుగులు టీడీపీ వైపే పడుతున్నట్టుగా సమాచారం. వీరికి తోడు ఇంకో 2 రాజ్యసభ ఎంపీలు కూడా ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఎవరా ఇద్దరంటూ తెగ ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఫలానా వాళ్లంటూ విశ్లేషణలు కూడా పెరిగిపోతున్నాయి. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఎక్కువ మంది పక్కకు వెళ్లిపోతారని కొందరు టీడీపీ, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఆ పార్టీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. 5 ఏళ్ల పాటు పదవులు అనుభవించిన వాళ్లు, ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్లు కూడా బై చెప్పేయడం ఏంటో అర్థం కాక వైసీపీ అధిష్టానం డైలమాలో ఉందన్న టాక్ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. మరోవైపు ఇప్పటికే రాజీనామాలు చేసిన కొందరు నేతలను ఆపేందుకు పార్టీ ముఖ్యులు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని మరీ రాజీనామాలు చేసేస్తున్నారట. అలాగే ఇంకా ఏళ్ల తరబడి పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ రాజీనామాలు చేయడం వెనుక కారణాలేంటని కూడా వైసీపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇదే సమయంలో రాజీనామా చేసి వెళ్లిపోతున్న వాళ్ళని ఆపడానికి సీరియస్గానే ప్రయత్నిస్తున్నారా, లేక ఏదో ఫార్మాలిటీకి ప్రయత్నించి వదిలేస్తున్నారన్న చర్చ సైతం జరుగుతోందట వైసీపీ వర్గాల్లో. పెద్దలు సీరియస్గా ప్రయత్నించకుండా బుజ్జగింపుల రాజకీయం మనకు వర్కౌట్ కాదని వదిలేస్తున్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట వైసీపీ వర్గాల్లో. అసలు మోపిదేవి వంటి నేతలు పార్టీని వీడడం కొంత ఆశ్చర్యంతో పాటు ఇబ్బంది కలిగించినా చేసేదేం లేక వదిలేసుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఇక ఇటు వరుస రాజీనామాలపై పార్టీ నుంచి కీలక నేతలు కూడా రియాక్ట్ అవుతూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదట్నుంచి జగన్ నాయకుల్ని నమ్ముకోలేదని, జనాన్ని నమ్ముకుని మాత్రమే రాజకీయం చేశారని అంటున్నారు పార్టీ సీనియర్స్. పార్టీని వదిలి పదవుల కోసం వెళ్లిన వాళ్లు పరువు పోగొట్టుకుంటారన్నది కొందరు సీనియర్స్ అభిప్రాయం. కొంతమంది నేతలు రాజీనామా చేస్తే మిగతా వాళ్లు కూడా అదే బాటలో ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి. మొదట్నుంచి తాము జగన్ వెంటే ఉన్నామని, ఎప్పటికైనా ఆయనతోనే మా అడుగులన్నారు ఇద్దరు. మరోవైపు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్న నేతలను ఆపేందుకు కొంతమేర ప్రయత్నాలు జరుగుతున్నా ఎక్కువ మంది మాత్రం రాజీనామాలకే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. దీంతో నమ్ముకుని ఉన్నవాళ్లతోనే ముందుకెళ్లాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టుగా సమాచారం. నిర్ణయం ఎలా ఉన్నా ఓవరాల్గా జంపింగ్స్ మాత్రం వైసీపీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.